అయ్యా, జనాలు ఏడవడం చూసి వారం రోజులైంది. ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. నేడు వైఎస్ జగన్ పల్నాడు జిల్లా వినుకొండకు వెళ్లనున్నారు. ఎందుకు? ఊరందరికీ నీతులు చెప్తావు, నువ్వు తప్పులు చేస్తావు. ఎక్కడ ఎవరేడ్చినా ముందు ఈడికే ముంచేటట్టున్నాడు. పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండి రా, మరీ వైలెంట్ గా ఉన్నాడు. చొక్కాలు కుట్టించుకునేవాడి మొహంలా మొహం చూడు. రే, నాశనం అయిపోతావు. సన్నాసి పేరుగా చేతులకి చెప్పులు వేసుకుని కాలి వేళ కుంగరాలు పెట్టుకున్నాడు మొహం నువ్వును. ఫేస్ చూస్తేనే తెలుస్తుందిరా, నీచ్ కమీన్ కుత్తేలు మీరేనని. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? చెప్పి మోసం చేసి సవాలు దొరికితే తప్ప రాజకీయం చేయలేనటువంటి సన్యాసి. సవాలు దొరికితే తప్ప రాజకీయం చేయలేనటువంటి సన్యాసి. నిస్సిగ్గుగా ఈయన చావుకు కారణం అవుతాడు, ఈయన ఫోటోకు దండేస్తాడు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. డెఫినెట్ గా నేను జగన్మోహన్ రెడ్డి ఈ రోజు పరిగెత్తిపోయాడు శవం దగ్గరికి. ఎందుకు? శవరాజ్యాల కోసం. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? శవం మీద పేరాలు వేసుకున్న రాజకీయంగా ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడు. చెప్పే కార్యక్రమం కూడా చేస్తాం. సరే, ఈ ఇష్యూలో మీ ప్రధాన చెప్పేటప్పుడు నువ్వు ఫ్లో పోతుంది కదా. ఆపేసావా? దా నువ్వు చెప్పు. అరే, నేను ఒక రిథంతో ప్రాక్టీస్ చేశాను స్వామి. నువ్వు మధ్యలో ఆపేసావు అనుకో, నేను ముందు నుంచి రావాల్సి వస్తుంది. నా ప్రాబ్లం అర్థం చేసుకోవు. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఎంత ఆంధ్రజ్యోతి విలేకరు అయితే మాత్రం మధ్యలో వచ్చి చెప్పడం ధర్మం కాదు కదా. గుడ్ క్వశ్చన్, యు ఆర్ ఎ గుడ్ క్వశ్చన్. అంటే ఏంటి సార్? నేను నేర్చుకున్నదే 4 ముక్కలు. నువ్వు ఎక్స్ట్రా అడిగి నన్ను కన్ఫ్యూజ్ చేయకు. ఏం చెప్తా ఉంటే రావట్లేదే. అది 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 గుర్తు రావట్లేదు. ఏం చెప్తా ఉంటే తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. నిలదీస్తూ గవర్నర్ ప్రసంగాన్ని అడ్డు తగులుతూ గవర్నర్ ఖచ్చితంగా నిలదీస్తూ వైఎస్ఆర్సీపీ గలం విప్పుతుంది. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. ఏమిటండి మీరు మాట్లాడేది? కొండల్లో కోనల్లో నీవే జగనన్న, ఓ రావా జగనన్న. వచ్చేసా, కంగారు పడకండి. ఎవరు నువ్వు? బయటికి Don't mention
వచ్చాడు 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 వచ్చాడు